హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి అంటే 4016 రూపాయల కొత్త పెన్షన్, 6016 రూపాయల కొత్త పెన్షన్కి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీంతో పాటుగా 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. దీనికి ఏమేమి పత్రాలు కావాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్ల పెంపుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి కట్టుబడి ఉంది అనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇక్కడ 2 విభాగాలుగా చేయూత 4016 ద్వారా సుమారుగా 11 విభాగాలలో 60 లక్షల వరకు లబ్ధిదారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇటు 6000 రూపాయలకి సంబంధించిన వికలాంగుల పెన్షన్కి సంబంధించి సుమారుగా 30 లక్షల మంది వరకు ఉండొచ్చు అనే అంచనా వేస్తుంది. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 80 నుండి 90 లక్షల మంది లబ్ధిదారులకి ఆసరా లబ్ధి చేకూరబోతుంది అనేది సమాచారం అయితే ఈ సందర్భంగా మనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం యొక్క అన్ని పట్టికలు పరిశీలించడంతో 2 పెన్షన్లు, డబల్ పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టబోతుంది. అయితే దీని ప్రకారం మళ్ళీ మహిళలకు ఇవ్వాల్సిన 2500 రూపాయల అర్హతలో మళ్ళీ ఎలాంటి చిక్కులు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య దాదాపుగా 60 లక్షల వరకు చేరవచ్చు అనేది కూడా ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. అయితే ఇంత పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల పథకాన్ని ఈ డిసెంబర్ 1వ తారీఖు నుండి ప్రారంభించబోతుంది, పెంపు చేయబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఎన్నికల హయాంలో ఇచ్చిన పెన్షన్లకి సంబంధించిన హామీ ఉందో ఆ హామీని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో పెంపు చేసి లబ్ధిదారులకు 4000 అంటే ఇప్పుడు ఎవరైతే 2016 అందుకుంటున్నారో వాళ్ళకి 4016 అందుకుంటున్న వికలాంగుల మిత్రులకి 6000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది అనేది తాజాగా కొన్ని దినపత్రికలలో అప్డేట్స్ కూడా వచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మిగిలి ఉన్న పథకాలు రైతు భరోసా 7500 రూపాయలు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, అలాగే దీంతోపాటు 4016 ప్లస్ 6016 రూపాయల రైతు ఆసరా పెన్షన్, దీంతోపాటు ఇప్పటికే మహిళలకు అందించాల్సిన 2500 రూపాయల మహాలక్ష్మి నిధులను లబ్ధిదారులకు అందించే పూర్తి స్థాయి ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 9 వరకు రాష్ట్రంలో రైతు పండుగ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు అంటే ఇది ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో భాగమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న అన్ని పథకాలను ప్రారంభించడానికి పూర్తిస్థాయి కసరత్తుతో నిమగ్నమైందనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా నిధులు విడుదల 2 కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాలను ప్రారంభించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. నవంబర్కి సంబంధించిన పెన్షన్లు ఎవరికైనా అందకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. సో బహుశా ఇవి 30వ తారీఖు కల్లా మీకు అందే అవకాశాలు ఉన్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. జై హింద్.